నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా న్యూస్ హెడ్లైన్స్. మంత్రి సవితపై ఉషాశ్రీ శరణ్ ఘాటు వ్యాఖ్యలు. మీ అబ్బ జాగీరా అంటూ విరుచుకుపడిన ఉషాశ్రీ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. మంత్రి సవితపై మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఉషాశ్రీ చరణ్ సవితపై విరుచుకుపడ్డారు. పెనుగొండ నీ అబ్బ జాగీరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాటిల్ మీద 10 రూపాయలు తింటున్నావు, సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంత్రి సవితపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉషాశ్రీ చరణ్, మీ అబ్బ జాగీరా ఇది, సిగ్గు లేదా నీకు? మంత్రి సవితపై మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఉషాశ్రీ చరణ్ సవితపై విరుచుకుపడ్డారు. పెనుగొండ నీ అబ్బ జాగీరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాటిల్ మీద 10 రూపాయలు తింటున్నావు, నీకు సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంత్రి సవితపై ఉషాశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వ పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీలో అధికార విపక్షాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి సమపాళలో అందించామంటూ కూటమి పార్టీలు సంబరాలు నిర్వహించగా సూపర్ 6 హామీలు అమలు చేయలేదంటూ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ జిల్లాలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో మంత్రి సవితమ్మపై మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ అయ్యే జాగీరా, సిగ్గుందా నీకు అంటూ వ్యక్తిగతంగా విమర్శలకు దిగటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి సవితకు లేదన్న ఉషాశ్రీ చరణ్ సొంత మామకు వెన్నుపోటు పొడిచి సవిత మంత్రి పదవి దక్కించుకుందంటూ ఆరోపించారు. నీ అబ్బ జాగీరా సవిత, సొంత తల్లికి ద్రోహం చేసి ప్రోర్జరీ చేసి నాన్న ఆస్తిని లాక్కునే ప్రయత్నం చేశావు. సొంత తల్లికి అన్నం పెట్టని నువ్వు అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావా? నిన్ను నమ్ము వచ్చిన వాళ్లను దగా చేసి నట్టెంట ముంచావు. ఇదే పెనుకొండలో ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు తింటున్నావు, తాగుతున్నావు, సిగ్గు లేదా నీకు? బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. దీని గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు? ఎవరు నువ్వు? నీ అర్హత ఏంది? నీ మామకు వెన్నుపోటు పొడిచి పోజరీ కొట్టి డబ్బులు వస్తే నువ్వు మంత్రి అయ్యావు. ప్రజల గుండెల్లో సంక్షేమ సామ్రాట్గా ఉన్న జగన్ ఇంకోసారి జగన్ గురించి మాట్లాడితే తోలు తీస్తాం. వైసీపీ అంటే నీతి, నిజాయితీ. జగన్ రోడ్డు వేస్తే సిగ్గు లేకుండా నువ్వు ఫ్లెక్సీలు వేసుకుంటావా అంటూ మంత్రి సవితపై ఉషాశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఉషాశ్రీ చరణ్. అనంతరం వైఎస్ జగన్ మంత్రివర్గంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల్లో ఉషాశ్రీ చరణ్ నియోజకవర్గం మార్చారు వైఎస్ జగన్. పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో సౌత్ చేతిలో ఓటమి పాలయ్యారు ఉషాశ్రీ చరణ్. ప్రస్తుతం పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జిగా శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే సవిత లక్ష్యంగా విమర్శలు కురిపిస్తున్నారు.